అమరావతిలో నిర్వహిస్తున్న 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. రిపబ్లిక్ డే అంటే గుర్తొచ్చేది వివిధ ప్రభుత్వ శాఖలకు చెందిన శకటాలు. ఈసారి 21 శకటాలు ఏపీ రిపబ్లిక్ డే వేడుకల్లో అందరి దృష్టిని ఆకర్షించబోతున్నాయి. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు స్వర్ణాంధ్ర మిషన్ 2047 కోసం ప్రవేశపెట్టిన 10 సూత్రాలను ప్రతిబింబించేలా ఈ శకటాల తయారీని ఏపీ సమాచార శాఖ పర్యవేక్షిస్తోంది. పేదరిక నిర్మూలన, ఉద్యోగ కల్పన, నైపుణ్యాభివృద్ధి, నీటి భద్రత, అగ్రికల్చర్, అగ్రిటెక్ వంటి 10 అంశాలతో కూడిన శకటాలు ఈ రిపబ్లిక్ డేలో స్పెషల్ అట్రాక్షన్ కానున్నాయి. దీనిపై మరింత సమాచారాన్ని మా సిటీ 24/7 ప్రతినిధి గాలి బంధిస్తారు. ప్రజా రాజధాని అమరావతిలోని గణతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తయి ఇప్పటికే పెరేడ్ గ్రౌండ్ సిద్ధమైంది. పెరేడ్ గ్రౌండ్లోని కంటింజెంట్లు అందరూ కూడా పెరేడ్లోని రిహార్సల్స్ కొనసాగిస్తున్న నేపథ్యంలో మరోపక్క పెరేడ్లోని ఏదైతే పూర్తి స్థాయిలోని అమలు చేస్తున్న ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, దానికి సంబంధించిన పాలనకు సంబంధించి ఈసారి 77వ గణతంత్ర వేడుకల్లోని శకటాల ప్రదర్శన చేయబోతున్నారు. ఈ శకటాల ప్రదర్శనకు సంబంధించి ఏర్పాట్లు, దానికి సంబంధించిన రూపకల్పన కూడా ఇక్కడే జరుగుతుంది. ఏదైతుందో ప్యారెడ్ గ్రౌండ్ బ్యాక్ సైడ్లోని ఇచ్చిన పెద్ద గ్రౌండ్లో ఇందుకు సంబంధించిన శకటాలకు సంబంధించి కూడా రూపకల్పన కొనసాగుతున్న పరిస్థితి కనపడుతుంది. ప్రస్తుతం దానికి సంబంధించిన పనులే ఇక్కడ కొనసాగుతున్నాయి. ప్రధానంగా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విజన్ 2047 సందర్భంగా మొత్తం 10 సూత్రాలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పాలనకు సంబంధించి మాత్రం ఎలాంటి శకటాలు ఉన్నాయి, దాంతోపాటు ఆయా డిపార్ట్మెంట్లకు సంబంధించిన శకటాలు ఏ విధంగా ఉండాలి అనే కోణంలోనే ఇప్పటికే సమాచార శాఖ ఆధ్వర్యంలో కూడా పూర్తిగా ప్రణాళికలు సిద్ధం చేయడం జరిగింది. దానికి అనుగుణంగానే ప్రస్తుతం శకటాలకు సంబంధించిన రూపకల్పన జరగబోతుంది. మొత్తం 21 శకటాలను ఈసారి జరిగే 77వ రిపబ్లిక్ డే వేడుకల్లోని ప్రదర్శనలోని శకటాలకు సంబంధించిన కావత్తులోని ఉంచబోతున్నారు. ఇందులోని ప్రత్యేక ఆకర్షణగా కల్చరల్ డిపార్ట్మెంట్కి సంబంధించి ఈసారి తొలిసారిగా వందే మాతరం శకటం ఈసారి ప్రత్యేక ఆకర్షణగా నిలవబోతుంది. ప్రస్తుతం ఆ శకటాలకు సంబంధించి ఏర్పాట్లు, దానికి సంబంధించి రూపకల్పన జరిగే ప్రదేశంలో నేను ఉన్నాను. అక్కడ ఒక్కసారి మీకు విజువల్స్లో నేను చూపించే ప్రయత్నం చేస్తాను. ప్రస్తుతం నాకు కనిపించేది, మీకు విజువల్స్లో కనిపించేది ఉద్యానవన శాఖ. ఉద్యానవన శాఖ అంటేనే ప్రధానంగా గ్రీనరీ కనబడుతుంది. దానికి అనుగుణంగానే ఒక హట్టు రూపంలోని కింద ఒక బ్యాంబూ స్టెక్స్తోని చాలా వినూత్నంగా స్పెషల్ అట్రాక్షన్గా ఉద్యానవన శాఖకు సంబంధించి శకటం మనకి స్పష్టంగా కనబడుతుంది. దాని పక్కనే మనం చూసుకోవచ్చు, ఇది వచ్చేసికెళ్ళి అగ్రికల్చర్ డిపార్ట్మెంట్కి సంబంధించిన శకటం కూడా స్పష్టంగా కనబడుతుంది. ఇంకా దాంతోపాటు ఇటు పక్కన ఏదైతే ఉందో మనకి ఒక రౌండ్ కలర్, ఏదైతే మొత్తం బ్లూ రెడ్ అండ్ గ్రీన్ కలర్తోని ఇందుకు సంబంధించిన కలరింగ్తోని ముందుగా ఒక హిల్ కనబడుతుంది, ఒక గ్రీన్ కలర్. ఇది నెట్ క్యాప్ సంబంధించి కూడా మనకి ప్రత్యేకంగా చెబుతుంది. దానికి సంబంధించి మాత్రం ప్రస్తుతం చాలా స్పీడ్గా వర్క్స్ జరుగుతున్నాయి. ఇంకా దాంతోపాటు ఇటు పక్కకు వద్దాము. ఇటు కూడా భారీ మొత్తంలోని శకటాలకు సంబంధించి వర్క్స్ మనం చూసుకోవచ్చు. దానికి సంబంధించి కూడా వర్క్స్ చాలా స్పష్టంగా కనపడుతున్నాయి. ఫారెస్ట్ డిపార్ట్మెంట్, విద్యాశాఖ, దాంతోపాటు ఐటీ, మరోపక్క హోంశాఖ, దాంతోపాటు సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్, మరోపక్క సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్, బీసీ సంక్షేమ శాఖ అంటూ కూడా మొత్తం రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన 21 శాఖలకు సంబంధించిన శకటాలకు సంబంధించి రూపకల్పన చాలా స్పీడ్గా జరుగుతున్న పరిస్థితి మనకి స్పష్టంగా కనబడుతుంది. ఎందుకంటే అమరావతి రాజధాని ప్రాంతంలో తొలిసారి రిపబ్లిక్ డే వేడుకలు నిర్వహిస్తున్న నేపథ్యంలోని భారీ మొత్తంలోని ప్రజలు వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి. ప్రజలు భారీ మొత్తం రావటం, ఖచ్చితంగా వాళ్ళందరూ కూడా ఈ రిపబ్లిక్ డే వేడుకలు ఎలా జరుగుతాయనే దానిపై కూడా చూసేందుకు పెద్ద ఎత్తున వచ్చేందుకు కూడా అవకాశం నేపథ్యంలో దానికి అనుగుణంగానే చాలా పెద్ద ఎత్తున ఏర్పాట్లు కూడా చేసిన పరిస్థితి ఉన్న నేపథ్యంలోని ఈ శకటాలకు సంబంధించిన ప్రదర్శన. ఎందుకంటే ఎప్పుడూ రిపబ్లిక్ డే వేడుకలు జరిగినా సరే సామాన్య ప్రజలు చాలామంది టీవీలోనే వీక్షిస్తారు. అయితే తొలిసారి అమరావతి రాజధానిలో జరుగుతున్న నేపథ్యంలో మొత్తం 29 గ్రామాలకు సంబంధించిన గ్రామస్తులు, రైతులు కూడా హాజరయ్యి నేరుగా వీక్షించేందుకు వచ్చే అవకాశాలు ఉన్న నేపథ్యంలో ప్రస్తుతం శకటాలకి సంబంధించి కూడా రూపకల్పన పనులు చాలా స్పీడ్గా కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో మనతో మాట్లాడటానికి ఆంధ్రప్రదేశ్ సమాచార శాఖకు సంబంధించి ఏడీ గారు ఉన్నారు, రాజశేఖర్ గారు. మొత్తం ఈ శకటాలకు సంబంధించి పనులు ఎలా జరుగుతున్నాయి, ఈసారి స్పెషల్ అట్రాక్షన్గా ఎలాంటి శకటాలు ఉండబోతున్నాయి కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, మొత్తం ఈ 77వ గణతంత్ర వేడుకల నేపథ్యంలోని శకటాలకు సంబంధించి రూపకల్పన ఎలా ఉండబోతుంది? సీఎం గారి ఆశయాలకు
అనుగుణంగా 10 సూత్రాలు మిషన్ను ఒక థీమ్గా ఇచ్చారు. ఈ 10 సూత్రాలని ఒక 27 డిపార్ట్మెంట్లకి కేటాయించడం జరిగింది. వారి వారి అభివృద్ధిని శకటాల రూపంలో గవర్నమెంట్ ఈసారి ప్రదర్శించబోతోంది. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో తొలిసారిగా ఈ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఏర్పాటు చేయడం, ఒక ఆహ్లాదకరమైన వాతావరణంలో శకటాల రూపకల్పన, వాటికి సంబంధించిన వర్క్ చాలా స్వతంత్రంగా చేసుకుంటున్నారు. సంబంధిత శాఖలన్నీ కూడా సహకారం బాగానే అందిస్తున్నాయి. రోజు గత సోమవారం నుంచి కార్యక్రమాలు అయితే పూర్తిగా స్టార్ట్ అయ్యాయి. పరేడ్ రిహార్సల్స్ కూడా రోజు పొద్దున్న 2 సార్లు, సాయంత్రం ఒకసారి జరుగుతూ ఉన్నాయి. సో మొత్తం ఈ జరిగే వేడుకల్లోని మొత్తం ఎన్ని శకటాలు లోపల పాల్గొబోతున్నాయి దానికి సంబంధించి? ప్రజెంట్ ఒక 21 డిపార్ట్మెంట్ల శకటాలు అయితే కనుక రెడీ అవుతూ ఉన్నాయి. ఇప్పుడే సమాచార పౌర సంబంధాల శాఖ సంచాలకులు శ్రీ కెఎస్ విశ్వనాథన్ గారు పరిశీలించి వెళ్ళారు. వాటిని మెడికల్ అండ్ హెల్త్, ఇండస్ట్రీస్, కామర్సు, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంటు, ఫిషరీస్, ఫారెస్ట్, సెర్ప్, టూరిజం, వాటర్ రిసోర్సెస్, ఆర్టీజీఎస్, P4, మ్యారిటైమ్, హార్టికల్చర్ టూ ట్యాబ్లోస్ ఉన్నాయి. స్కిల్ డెవలప్మెంట్, ఇలాగా అన్ని డిపార్ట్మెంట్లు కూడా వారి వారి అభివృద్ధిని శకటాల రూపంలో ప్రదర్శించడానికి సిద్ధమవుతున్నాయి. ఈసారి వందే భారత్ థీమ్తోని ఒక శకటం కూడా ఉండబోతున్నట్టు తెలుసు. దాని గురించి అవునండి. ఈ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రపోజల్ ప్రకారం కల్చరల్ డిపార్ట్మెంట్ వారు వందే మాతరం కార్యక్రమంతో ఈ పరేడ్ స్టార్ట్ అవబోతుంది. తొలిగా శకటాల ప్రదర్శనలోని వందే మాతరం వందే మాతరం కార్యక్రమంతో పరేడ్ స్టార్ట్ అవబోతుంది. ఎలా ఉంటుంది సార్ అది? ఆ కల్చర్ వాళ్ళు చేస్తున్నారండి, కల్చరల్ డిపార్ట్మెంట్ వాళ్ళు చేస్తున్నారు. వందే మాతరం మన జాతీయ గీతం కాబట్టి ఒక రకమైన ప్రజల్లో ఒక రకమైన ఉత్తేజం వస్తుందని చెప్పేసి అనుకుంటున్నాం. సార్ మొత్తం ఈ పనులు చాలా స్పీడ్గా కొనసాగుతున్న పరిస్థితి ఉంది. ఇందులో ఎంతమంది పాల్గొంటున్నారు? దానికి సంబంధించి అంటే గతంలోని ఇందిరాగాంధీ స్టేడియంలో రెగ్యులర్గా మనము స్వతంత్ర వేడుకలు కావచ్చు, గణతంత్ర వేడుకలు నిర్వహిస్తుంటాం. ఇక్కడికి అక్కడికి డిఫరెన్స్ ఎలా ఉంది సార్? ముఖ్యంగా చూసుకుంటే ఈ అమరావతి రాజధాని ప్రాంతంలో చాలా స్పేస్ ఉంది. ఈ స్పేస్ ఉండేసరికి వెహికల్స్ అన్నిటికీ కూడా ఇంతకుముందు లిమిటెడ్ మెజర్మెంట్స్తోనే వెహికల్ని చేయాల్సి వచ్చేది అక్కడ శకటాలని. ఇప్పుడు చాలా ఫ్రీగా రూపొందిస్తున్నారు వాటిని. శకటాలన్నీ కూడా చాలా స్పేషియస్గా ఉండటం వల్ల ఫ్యాబ్రికేటర్స్కి కూడా మంచి అవకాశం దొరుకుతుంది. వారి వారి ఏదైతే ప్రతిభ ఉందో వాళ్ళు కనపరుస్తున్నారు. వాళ్ళు సో మొత్తం ఎప్పటికీ కంప్లీట్ అయిపోతుంది ఈ వర్క్స్ అన్ని? దీనికి సంబంధించిన రిహార్సల్స్ ఎప్పుడు చేస్తారు? రిహార్సల్స్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయాయండి, జరుగుతూ ఉన్నాయి. ఇంకా ఫుల్ డ్రెస్ రిహార్సల్ వచ్చేసి 24వ తారీఖు మొదలవుతుంది. 24 పొద్దున్న లేదా సాయంత్రం కల్లా వెహికల్స్ అన్నీ కూడా రెడీ అయిపోతాయి. అంటే ఇక్కడి నుంచి ప్రదర్శనగా ఎలాగా ఉంటుంది? అంటే మీరు తొలిగా ఏ వెహికల్ వెళ్తుంది, చివరిగా ఏ వెహికల్ అంటూ కూడా దానికంటూ ఏదైనా ఒక సంబంధించిన మ్యాపింగ్? అది ఇంకా మినిట్ టు మినిట్ ప్రోగ్రామ్ రెడీ అవ్వాలండి. అది అధికారులు నిర్ణయించాక దాని ప్రకారం జరుగుతుంది. మీరు ఒక సమాచార శాఖ అధికారిగా ఉన్నారు. అంటే ప్రస్తుతం ఇక్కడ జరుగుతున్న విశాలమైన అమరావతి ప్రాంతంలోని ఈ గణతంత్ర వేడుకలకు సంబంధించి మీరేమనుకుంటున్నారు? సిబ్బంది ఏమనుకుంటారు? అమరావతి రాజధానిలో ఈ కార్యక్రమం జరగటం నిజంగానే ఒక అదృష్టంగా భావిస్తున్నాము. చుట్టుపక్కల ఈ బిల్డింగ్లు అవన్నీ చూస్తుంటే త్వరలో ఏదో ఒక మంచి కార్యక్రమం జరగబోతోంది ఇక్కడ అన్న ఇది ప్రజల్లో బలంగా తీసుకెళ్లే అవకాశం అయితే కనిపిస్తోందండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఓకే. ఖచ్చితంగా అధికారులు కూడా చాలా ఉత్సాహమైన వాతావరణంలోని ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు చేస్తున్న పరిస్థితి కనపడుతుంది. ఈసారి వందే మాతరం థీమ్తోని కల్చరల్ డిపార్ట్మెంట్ ఏర్పాటు చేసిన శకటము తొలిగా ప్రదర్శనలోని వాళ్ళు పాల్గొంటారు. ఆ తర్వాత ఇతర డిపార్ట్మెంట్ మొత్తం 21 డిపార్ట్మెంట్కి సంబంధించి కూడా వరుసగా పాల్గొనే అవకాశాలు కనపడుతున్నాయి. ప్రస్తుతం అది స్పెషల్ అట్రాక్షన్గా నిలవబోతుంది. ముఖ్యమంత్రి ఆదేశాలతోని 2047 టార్గెట్గా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రతి సూత్రాలకు సంబంధించి ఆధారంగా దానికి అనుగుణంగానే ప్రస్తుతం ఆ డిపార్ట్మెంట్లకు సంబంధించి కూడా శకటాలను కూడా ఏర్పాటు చేయబోతున్నారు. ఖచ్చితంగా 24వ తారీఖు కల్లా ఇవన్నీ కూడా పూర్తి స్థాయిలోని కంప్లీట్ అయ్యే అవకాశాలు కనపడుతుంది. ఆ రోజు అన్నీ కూడా రిహార్సల్స్ నిర్వహించిన తర్వాత ఖచ్చితంగా అమరావతిలో నిర్వహించబోయే రిపబ్లిక్ డే వేడుకల కోసం ప్రతి ఒక్కరు ఎదురు చూస్తున్న నేపథ్యంలో శకటాలు ఈసారి ప్రదర్శనలో ఉంచబోతున్న శకటాలన్నీ కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలిచే దిశకు కూడా వీటన్నిటికి సంబంధించిన రూపకల్పన పనులు చాలా స్పీడ్గా కొనసాగుతుంది. కెమెరా పర్సన్ రంగాతో గాలిబ్ ఛానల్ City 24x7 అమరావతి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ టు City 24x7.